కేఎస్పీ గారు ఇప్పుడు నిన్న ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టింది. వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా అఫిడవిట్ ఇవ్వాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీకి సూచించింది. రాహుల్ గాంధీ కూడా కౌంటర్ ఇచ్చారు, ఏంటంటే 18,000 అఫిడవిట్లు ఇచ్చాము, దాని మీద ఎటువంటి స్పందన లేదని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారండి, నిజంగా దేశవ్యాప్తంగా ఓటు చోరీ జరిగిందా, వాళ్ళ వ్యాఖ్యలు కరెక్టేనా అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి, ఓటు చోరీ జరిగిందా లేదా, ఎలక్షన్ కమిషన్ బాధ్యతాయుతంగా ఉందా లేదంటే, ఓటు చోరీ ఖచ్చితంగా జరిగింది, ఎలక్షన్ కమిషన్ బాధ్యత రహిత్యంగా ఉంది, మొమ్మట లేకుండా చెప్పొచ్చు. విషయంలో దిర్ ఇస్ నో కాంట్రడిక్షన్. అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ SOP ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు అడిగింది వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. దే సెడ్ వెరీ కేటగరికలీ టు సారీ టు ది రెస్పెక్ట్ టు సుప్రీంకోర్టు. సో ఇలాంటి దాంట్లో వీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మేము అచ్చాని పచ్చపోసలం ఎఫిడవిట్ మళ్ళీ దేనికి ఫైల్ చేయాలి, ఉన్న వాటిని ఏం చేస్తున్నారు, బుర్నేసి కొట్టుకుంటారు, లేకపోతే పాటకైతే అమ్ముకుంటున్నారు కూర్చుని. అసలు వాళ్ళు అడిగింది ఏంటి, మీరు వెబ్ కాస్టింగ్ చేసిన దాన్ని అంటే 20 సంవత్సరాలు పడుద్ది, 40 సంవత్సరాలు పడుద్ది, జీవితాలు సరిపోవు, ఎవడుకోవాలి అవన్నీ. ఇప్పుడు ఒక డోర్ నెంబర్తో 50 ఓట్లు ఉన్నాయి. ఎవడెవడో నిన్న బైరాగూడ ఎవడికో ఆడికి పెళ్ళే కాలేదట, 50 మంది పిల్లలు 50 మంది ఓట్లు ఉన్నాడు ఇంట్లో. ఏంది అది? ఇలాంటి నాకు 0 డోర్ నెంబర్ విషయం తెలుసు, ఎందుకంటే ఒక లేఅవుట్ ఇచ్చినప్పుడు నియరెస్ట్ డోర్ నెంబర్ వేసి వాటి తర్వాత A, B అని ఏమైనా ఉన్నట్లు 0 చెప్తుంటారు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఎవ్రీబడి నోస్ ఇట్. బట్ ట్రాన్స్పరసీ ఏది? 17A ఫామ్లు ఎవరు, ఫామ్ 34 ఎవరు, మీ స్టోర్ డేటా డిలీట్ చేసేస్తారు. అసలు నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ గురించి రాహుల్ గాంధీ మాట్లాడట్లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ పేరు ఎత్తడానికి ఏదో సిగ్గుపడుతుండే ఆయన. తెగించి ఒక్కసారి కనుక మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో జరిగినంత దాచికంగా ఎక్కడ జరిగి ఉండదు. మరి ఏటో ఆలోచుకుని నాకు లోపల లోసుకేటో నాకు అర్థం కావట్లే. ఈ పడదానికి చీఫ్ కమిషనర్గా నేను మాట్లాడుతూ సారీ చెప్పపోతే బహిరంగంగా అంటే ఏడు చేస్తారు, ఊరేసేస్తారా రాహుల్ గాంధీని తీసుకెళ్ళి? నాకు అర్థం కావట్లే. ఇట్ ఈస్ యువర్ ప్రైమరీ డ్యూటీ టు ఎస్టాబ్లిష్ దిస్ ద ఫ్యాక్ట్, దిస్ ద రియాలిటీ. ఏం ఉదంతాలు లేవా? డీకరణం ఎలక్షన్ లేదా, చంద్రబాబు రమేష్ ఎలక్షన్స్ ఎగ్జాంపుల్స్ లేవా? ఎన్నిసార్లు చెప్పాలి ఈ విషయాలు? నిన్న కాక మొన్న హర్యానాలో జరిగిన సర్పంచ్ ఎలక్షన్ మొహం ఇడిచి తీసుకొచ్చి కౌంటింగ్ మిషన్ రిజిస్టర్ గారు ఆధ్వర్యంలో కౌంటింగ్ చేసినప్పుడు మీరు డిక్లేర్ చేసిన ఎలక్షన్ నల్ అండ్ వాయిడ్ అని ఎవరు డిక్లేర్ చేసిందో వస్తే చూసుకోమనండి. బట్ దీస్ ఆర్ ఆల్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఇక్కడ కనబడుతుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టి యూఆర్ జస్ట్ గివింగ్ ఎక్స్ప్లెనేషన్స్. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే అశ్వత్థామ అతక్ కుంజరా అన్నట్టు మీరేమో ఎవరికి అనుమానం రాకుండా అపాలజీ చెప్పాలి, ఎఫిడవిట్ ఇవ్వాలని. ఎన్ని ఎఫిడవిట్లు దాన్ని కౌంటర్ ఇచ్చారు కదా, 18,000 ఎఫిడవిట్లు దిక్కుదేమో లేదు. మళ్ళీ కొత్త ఎఫిడవిట్ ఇస్తే ఏం చేసుకుంటాను ప్రశ్నకి సమాధానం చెప్పండి చూద్దాం. అసలు ఎందుకు సారీ చెప్పాలా? ఇట్ ఈస్ యువర్ ప్రైమరీ డ్యూటీ టు ఎక్స్ప్లెయిన్ అండ్ గివ్ ఎ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ టు ద ఎంటైర్ నేషన్. దిస్ ఈజ్ వాట్ ద ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అని. అరే అవకతవకలు ఎత్తి చూపిస్తుంటే, వేలెత్తి చూపిస్తుంటే వాటి మీద సమాధానం చెప్పకుండా ఎలక్షన్ కమిషన్కి స్వతంత్ర ప్రతిపత్తి మాకు తెలియదా? రాజ్యాంగంలో స్వతంత్ర ప్రతిపత్తి తెలియదు. అధికార దుర్వినియోగం జరుగుతుందే కదా, అందరూ ఆక్రందన. దుర్వినియోగం జరగలేదని చెప్పవలసిన బాధ్యత మీది. 25,70,000 ఓట్లు రజిత్ కుమార్ ఇక్కడ ఎత్తేసాడు. ఏంది ఎక్స్ప్లెనేషన్? అది 5 ఏళ్ళు భరించాం కదా గవర్నమెంట్ని, ప్రజలం కదా, ప్రజాస్వామ్యంలో ప్రజలు లేని ప్రభుత్వాలు ఎవరికి కావాలా? అరే ఊరుకుంటే ఉడత గూట్లు పెట్టిందని, రాజ్యాంగ అధికారాలు ఉన్నాయని ఎవరిని పడితే వాళ్ళని వాక్ స్వాతంత్రం మాకు ఉంది. అయితే మేమే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లే. వీఆర్ ఆస్కింగ్ అండ్ సీకింగ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్. అది ఎవరైనా అడగవచ్చు, చెప్పరట. చెప్పమంటే ఏడు చేస్తాం. వాళ్ళు వీడియో ఫుటేజ్ కూడా ఇవ్వమని చెప్తున్నారు. అదే చెప్తున్నానండి. ఇప్పుడు వెబ్ కాస్టింగ్ ఏం చేస్తారు? స్త్రీల గోప్యత అట. ఏంటంటే ఇదేమన్నా ఇప్పుడు షాపింగ్ మాల్లో ఆడపిల్లల పైనుంచి కింద దాకా చెక్ చేస్తారు. ఆ వీడియో ఫుటేజ్ అడిగే ఉంటే చాలా తప్పది. లేదా బాత్రూంలోనో లేదా బెడ్రూమ్లోనో ఎవడైనా వీడియో ఫుటేజ్ పెట్టి అడిగితే తప్పు. ఇదేంటంటే ఓట్ కాస్టింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు వెబ్ కాస్టింగ్ అక్కడ అందరి సమక్షంలో ఏజెంట్ లేరు. నిన్న బెటర్ కదా ఎలక్షన్, మా సైడ్ బ్రహ్మాండం ఎలక్షన్ బెటర్. పులివెందులలోనూ అదేంటిది ఒంటిమెట్లను ఏజెంట్లే లేరు. మరి ఎలక్షన్ నియమాలు పాటిస్తున్నారో లేదంటే ఏడు సమాధానం చెప్తారు. ఊర్లు ఓట్లేలే, ఆడోళ్ళే లేరు లైన్లో. ఎలక్షన్ బ్రహ్మాండం జరిగిపోయింది. ఎన్నాళ్ళు భరిస్తారు? ఎవడోడు మాట్లాడితే వాళ్ళందరూ జైలు ఎట్టేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం అంటే పొడి చేయండి, చంపేయండి, జైల్లో పెట్టుకోండి. ఏడు చేస్తారు? వ్యవస్థను ప్రశ్నించకూడదు, ఇవేమన్నా రూల్స్ ఏమైనా ఉన్నాయా? అరే ప్రశ్నించింది దేనికి? ఇట్ ఈస్ బీన్ ఛాలెంజ్డ్. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ప్రూవ్ ఇట్. అది చేయకుండా మాకు నచ్చిన విన్యాసాలు చేస్తామంటే, మీకన్నా ముందు రిటైర్ అయిన ఏకంగా ఎలక్షన్ కమిషన్ అంటే ఊరుకోము, డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటాయి. ఎవరు అంటున్నారు మిమ్మల్ని? చేసిన పని వెబ్ కాస్టింగ్ చేశారంటే చేసాం, చూపించండి అంటే చూపించారట. డిజిటల్ ఫార్మాట్లు ఇవ్వండి, లేదంటే ప్రింటెడ్ ఫార్మాట్లు ఇవ్వండి అంటే ఎన్ని పేజీలు అవుతాయి, అన్నెన్ని పేజీలు అవుతాయి, అంత డేటా ఇవ్వగలమా? వై ఆర్ సో హైపోథికల్?
ఒక క్రిటికాలిటీని ఎలక్షన్ ఏ విధంగా జరిగింది అన్న దాని మీద ఒక వీళ్ళ దగ్గర నుంచి ఉన్నదానికి మీ దగ్గర నుంచి ఉన్నదానికి ఆ క్రిటికాలిటీ ఎస్ఓపి సుప్రీంకోర్టు అడిగిందే మీరు చేతకాలే సారీ చెప్పి వచ్చారు బయటికి. ఇంకేంటి చెప్తారు అంటే మమ్మల్ని అందరం బెదిరించుకుని తిరుగుతారు మీరు. రాహుల్ గాంధీ ఎరిబాగులోడు కాబట్టి ఛాలెంజ్లు చేసేస్తాం, సారీలు చెప్పండి, జైల్లో పెట్టేస్తాం, పెట్టుకోండి. ఎలక్షన్ కమిషన్ నిజంగా తప్పు చేసింది అంటారా? ఇందులో తప్పులు చెప్పడానికి స్థాయి మాది కాదు సార్. ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యారా అన్న దాని మీద ఇస్ బీన్ క్వశ్చన్డ్. అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. మా చింత రాజశేఖర్ గారు క్వశ్చన్ చేసిండు, ఆరా మస్తాన్ గారు చేశారు. ఎవరికైనా సమాధానం ఉందా? ఎవరికి సమాధానం చెప్పినప్పుడు ఏది ప్రశ్న దేనికి? ఎవరైనా జనసేన పార్టీ ఏంటి ప్రశ్నించడానికి వచ్చని చెప్పి ఎవరి సంఖ్యను ఎక్కేసి రాజకీయాలు చేసుకోవడానికి? రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం గలం వినిపిస్తారు. ఆ గలానికి సమాధానం చెప్పాల్సిన మీది ఎస్ఓపి ఏమంటారా అంటే ఎవరట? కోర్టుకి ఎవరు? నాకు కాదు, సుప్రీంకోర్టుకి ఎవరు? ఏంటిది వెబ్కాస్టింగ్ చేసారు అది ఎవరినంటే ఎవరట? వీవీప్యాట్ స్లిప్లు ఉంటే తగలడ్డేసామంటారట. అన్నీ వాళ్ళ దగ్గర ఉంటే ఇంకెవరైనా ఏమైనా అడుగుతారు? మీరే చెప్పండి ఒకసారి. ఫామ్ 17 ఇస్తారంటే ఎవరట? ఫామ్ 34 ఇస్తారంటే ఎవరట? ఫామ్ 20 ఇస్తారంటే ఎవరట? ఇంక దేనికి సార్? ఇంక దేనికి? నేను మీరు కూడా ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయ్యాం, రీవాల్యుయేషన్కి వెళ్దాం. సార్ నేను చాలా కాన్ఫిడెంట్గా రాశాను సార్ ఎగ్జామ్, రీవాల్యుయేషన్ సార్. ఏదంటే ఈ రీవాల్యుయేషన్లో పాస్ అయిన ఉదంతా లేవా? చెప్పండి, మీరే చెప్పండి. నిన్న కాక మొన్న కదా 10వ క్లాస్ ఎగ్జామ్స్ 10,650 మంది పిల్లలు పాస్ అయ్యారు రీవాల్యుయేషన్లో. అవునా కదా సార్? అవునవును. మరి ఇవన్నీ సాధారణంగా చెప్తుంటే ఇంక ఇది కాదు అలాదంటే ఏడు చేయాలి మేము. హత్యరి 10th క్లాస్ బోర్డు అంటే ఏమనుకుంటున్నావు? అసలు అది తప్పే చేయదు. ఇంటర్మీడియట్ బోర్డు అంటే తప్పే చేయదు. ఎలక్షన్ కమిషన్ అంటే తప్పే జరగదు మాకు తెలుసు. కానీ జరిగారా బాబు? ఇవి ఏం చేస్తాం అంటే డీకేఆర్ నమ్మ ఎలక్షన్ సరిదిద్దారా లేదా? చెప్పండి సార్. రజిత్ కుమార్ 25,70,000 ఓట్లు ఎత్తేసి సారీ చెప్పాడే లేదా? మీనా వీవీప్యాట్లు ఏ డిస్క్రిప్షన్తో తగలెట్టాడో చెప్పమానండి. ఆంధ్రప్రదేశ్ మాజీ ఎలక్షన్ కమిషనర్ వీటికి చెప్పరట, అడగకూడదట. ఇదేంటండి? మీరే పెట్టారు కదండి 104 రోజుల పాటు ఉంచాలి అట్లనే 20 రోజులు తగలెట్టేస్తారా? జాతీయ ఎలక్షన్ కమిషన్ సర్క్యులర్ ఇచ్చిందంటే చెప్పరట. నీకు ఎవరు ఇచ్చారా డిస్కషన్ అంటే చెప్పడట. కానీ ఎలక్షన్ మాత్రం మా సైడ్ బ్రహ్మాండంగా జరిగింది. ఏడు చేయాలి మేము? 5 ఏళ్ళు భరిస్తాం. మా డీ గారు ముందు రోజు వచ్చినట్టు బహుమతి. అలాగే మాకు లాస్ట్కి ఈ ఎలక్షన్ ట్రాన్స్పరెంట్గా జరగలేదని గౌరవ న్యాయస్థానం ఇస్తుంది. అప్పుడు మేము లెంపలేసుకుని 5 ఏళ్ళ పాటు భరించాం కాబట్టి ధన్యవాదాలని చెప్పుకోవాలి. అంతేనా? దానికోసం అంటే చెప్పండి, మాకే అభ్యంతరంలే. మరి గతంలో కూడా వైఎస్ ఉన్నప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అయిందా? ఈవీఎం ట్యాంపరింగ్ కాలేదా? అప్పుడు టీడీపీ ఓడిపోయింది కదా సార్ 2019లో. అలా కాదు, నేను ఒక పార్టీ ఓడిపోయింది, ఒక పార్టీ గెలిచింది, వీవీప్యాట్లు ట్యాంపరింగ్ అయ్యి లేకపోతే ఎలక్షన్ మిషన్ ట్యాంపరింగ్ అయింది, ఎలక్షన్ కమిషన్ కరప్ట్ అయిందని ఎవడని మాట్లాడుతున్నావా? ఒక ఎలక్షన్ జరుగుతున్న విధి విధానాల్లో ఒక ఐడెంటిఫైడ్ ఫిగర్. ఇప్పుడు గతంలో 151 స్థానాలు గెలిచినప్పుడు ఇలాంటి డేటాలతో ఎవడన్నా మాట్లాడలేదు. చెప్పండి. అప్పుడు అలా హరిప్రసాద్ గారు ఎవరో ఆయన తీసుకెళ్ళి డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు కదా, ఇట్ కెన్ బి మ్యానిపులేటెడ్ అని. బట్ ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఇవాళ బీహార్లో 95 లక్షల ఓట్ల తేడా, ఇవాళ పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక్కొక్కటి 136,000 ఓట్ల తేడా, ఎమ్మెల్యే సెగ్మెంట్లో 37,000 ఓట్లు అన్న అగ్రిగేట్ తేడా. ఇవి కదా డేటాతో మాట్లాడుతున్నారు కదా. ఒక్కొక్క నియోజకవర్గాల్లో పెరిగిన ఓటు బ్యాంక్ ఎలా పెరిగింది, తగ్గిన ఓటు బ్యాంక్ ఎలా ఉంది, కన్సార్వేటివ్గా మెజారిటీస్తో గెలుచున్న ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఈ స్టాటిస్టిక్స్తో మారుతున్నారు అందరూ. ఇది ఎప్పుడైనా జరిగిందా అక్కడ? చెప్పండి. 151 ఇది జరిగిందా? ఊరవడం కాదు, చెప్పండి. జరగలేదు. అది చెప్పండి, ప్రజలకు తెలియాలి కదా. మీరు ఎందుకంటే సీనియర్ జర్నలిస్ట్ మీరు. ఇప్పుడు జగన్ ఓడిపోతే ఈవీఎం ట్యాంపరింగ్ అయిందా? కాదండి, నాకు తెలియక అడుగుతున్నాను. జగన్ ఓడిపోతే ఈవీఎం ట్యాంపరింగ్ అయిందని రాహుల్ గాంధీ చెప్పాడా? ఆయన ఆంధ్రప్రదేశ్నే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చెప్పినారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తోడుకోవడమే. ఎందుకంటే గెలిచినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్. నేను ఒకటే మాట చెప్తా సార్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ నేషనల్ వైడ్గా డిబేటబుల్ టాపిక్ అయిందా? అవలేదా? అయింది. అవలేదు. వెయిట్, ఎందుకంటే రాహుల్ గాంధీ ఎన్హాన్స్ చేసిన ఇష్యూస్లో ఆంధ్రప్రదేశ్ లేదు. ఇప్పుడు టాపిక్ దేని మీద నడుస్తుంది? బీహార్లో 65 లక్షల ఓట్ల మీద నడుస్తుంది డిబేట్. 65 లక్షల ఓట్లకి ఎక్స్ప్లెనేషన్స్ ఏవి? అది కదా మాట్లాడుతుంది. అదర్ దెన్ ఆంధ్రప్రదేశ్ రాహుల్ గాంధీ నోట్లోంచి అన్ని రాష్ట్రాల ప్రస్తావనలు వచ్చాయి. ఇది మాట్లాడండి. ఈజ్ ఫోకస్డ్ మోర్ ఆన్ 100+ ఎంపీ స్థానాలు ప్రభావితం అయ్యాయి. ఏమో అన్నదానికి ఎయిర్ క్లియర్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఎలక్షన్ కమిషన్ది. అదే అడుగుతున్నాం. ఆ ఒక్కటి తప్ప అన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇంకేటి చేయాలి మేము? ఎవడన్నా ఏం చేయగలుగుతాడు? మరి దీని మీద వైసీపీ పెద్ద ఎత్తున ధర్నాలు చేయొచ్చు, మా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు అందజేయచ్చు కదా. చెవిటోవడం మీద సంకం అవుదండి. ఎప్పుడైనా ఊతారా మీరు?
బుర్రనోడు ఎవడైనా సరే, నీకు మళ్ళీ చెప్తాను, బుర్రనోడు ఎవడైనా సరే కోర్టులో తేల్చుకుని ఆ కోర్టు ఇచ్చే వెరిడిక్ట్ తప్ప ఎలక్షన్ కమిషన్లతోనూ వీటితో యుద్ధాలు చేస్తే చెమటోడు ముందు సంకం వదినట్టే. నేను అంత ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండే ఆయన. ప్రెస్ మీట్ గమనించారా? ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండే. ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఎవరన్నా ఇండిపెండెంట్ కెపాసిటీ ఉన్న వాళ్ళు. తోలు తీసి ఇది డేటా ఏం మాడుతున్నారు రాహుల్ గాంధీ నేను ఫైల్ ఇస్తారు మొహం మీద. అబ్బా కథలు చెప్తాను కూర్చుని. ఏం చేయాలి? అక్కడే సమాధానం. దాని గురించి ఏం పెద్ద రాకెట్ సైన్స్ ఏమి ఉండదు. అందుకనే విజ్ఞత ఉన్నాడు ఎవడైనా ఏం చేస్తాడంటే ఎలక్షన్ కమిషన్తో పోరాడడం టైం వేస్ట్. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లు చేసి ఆ బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు కలిపి మనకు మడతకాజాలు ఇస్తారు కదా, ఉన్న శాసన గారిని బదులు ఇంకో ఇద్దరిని డిప్లాయ్ చేసి వీళ్ళిద్దరు ఎవడో కోర్టు ఆపరేషన్లు, ఈ శతశతరం భరిస్తున్నాం అందరం ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ ఆఫ్టర్ సెషన్ అనే మహానుభావుడు తర్వాత. ఈ చెత్తకు అందరూ అలవాటు పడిపోయారు. వాళ్ళిద్దరు జాతీయ పార్టీలు ఇద్దరికి ఇష్టమే. వాళ్ళ రొటేషన్ ప్రకారం 10 ఏళ్ళ తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ మాకు రాలేదు ఎట్టని కాలు కొట్టుకునే కార్యక్రమానికి ధరలేపారు. అంతకనే ఇంకేట్లేదు దీంట్లో. ఓవరాల్గా వాళ్ళకి బాగా తెలుసు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఈ బ్యాలెట్ పేపర్లు పార్లమెంట్లోనే కదా తీర్మానం జరిగితేనే కదా బ్యాలెట్ పేపర్ల బదులు ఈవీఎం మిషన్లు వచ్చాయి. అవునంటారు కదా? అప్పుడు ఉంది అపోజిషన్ పార్టీ బీజేపీ కదా కాంగ్రెస్ తెచ్చినప్పుడు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ మేము ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాం కాబట్టి బ్యాలెట్ పేపర్ ఎందుకు మాడుకోవట్లే? యా